దొండకాయ పచ్చడికి మనకు కావాల్సిన వస్తువులు నిలువుగా కోసి పెట్టుకున్న దొండకాయలు, ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, చింతపండు, మినప్పప్పు మరియు కరివేపాకు రెమ్మలు, పసుపు, తగినంత ఉప్పు మరియు నూనెగా చింతపండును కొన్ని నీళ్ళలో ముందుగా పాన్లో నూనె వేడి చేసుకొని అందులో మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు మరియు కొద్దిగా జీలకర్ర వేసి కొన్ని సెకండ్ల పాటు వేయించుకోవాలి. కొన్ని సెకండ్ల పాటు ఈ పప్పులు వేగాక అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మరికొన్ని సెకండ్ల పాటు వేయించాలి. ఇందులో మనం తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేయాలి. వీటికి పసుపు చేర్చి కొద్దిసేపు వేయించి కొన్ని సెకండ్ల తర్వాత వీటికి ఉప్పు చేర్చి మరికొద్దిసేపు వేయించి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయలు కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మరియు పచ్చివాసన వెళ్ళే వరకు వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు చల్లారినాక అందులో మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండును వేసి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిలో తాలింపు కోసం ఒక ప్యాన్లో కొద్దిగా నూనె తీసుకొని నూనె కాగాక అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు మరియు కరివేపాకు రెమ్మలు వేసి తాలింపు గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో తాలింపు వేసి కలుపుకుంటే దొండకాయ పచ్చడి వడ్డించడానికి రెడీ.